ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. దసరా సెలవులు పొడిగింపు వీరికి మాత్రమే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం స్కూల్ హాలిడేస్ సంబంధించి విద్యార్థులకు అక్టోబర్లో సెలవుల పండుగ ఏకంగా స్కూళ్లకు 16 రోజులు హాలిడే. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అక్టోబర్ నెలలో భారీగా సెలవులు రానున్నాయి. ఏడాది అత్యధికంగా పండుగలు వస్తుండటంతో దసరా, దీపావళి ఇక దీపావళి వరకు అక్టోబర్ 16 రోజుల పాటు పాఠశాల అయితే మూతపడినాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజులు దసరా సెలవులు ఉన్నాయి. ఇక అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. అనంతరం అక్టోబరు 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసిస్టెంట్ 1 పరీక్షలు ఉంటుంది. ఇక అక్టోబర్ 31న దీపావళి రోజు సెలవు అయితే ఉంటుంది. ఇక దీంతో 14 రోజుల పండుగ సెలవుతో పాటు అక్టోబర్ 27 ఆదివారాలు కలిపి మొత్తానికి అక్టోబర్ నెలలో మొత్తం 16 రోజులు సెలవులు అయితే వస్తున్నాయన్నమాట. సో అంటే అక్టోబర్లో కేవలం 14 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయన్నమాట. 2024 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు, అంటే మొత్తం 13 రోజుల పాటు అయితే ఉన్నాయి. ఇక సంక్రాంతి సెలవులకు సంబంధించి 2024 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయి. ఇక డిసెంబర్లో 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. దసరాకు ముందు బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. ఎంగిలి బతుకమ్మ పండుగకు అక్టోబర్ 2వ తేదీ నుండి అయితే ఉంది. ఆ తర్వాత దుర్గాష్టమి రోజుల సద్దుల బతుకమ్మ సంబరాలు అయితే ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ప్రజల్లోని జరుపుకుంటారనమాట. సో పరీక్ష షెడ్యూల్ అయితే మనం ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మొత్తానికైతే ఆ ఎగ్జామ్స్ అయితే రాయాల్సిన డేటు, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇక మొత్తానికైతే ప్రభుత్వం ఎటకేలకైతే నిర్ణయం అయితే తీసుకుంది. అన్నీ కలిసి వచ్చి మనకు 16 రోజులు అయితే హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట అందరికైతే.